ఒకవైపు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంశం చర్చ జరుగుతున్న వేళ దానికి భారత ఎలక్షన్ కమిషన్ స్పందించిన తీరుతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో తెలంగాణలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనంగా మారాయి. నిజంగా తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలు గెలిచిందా? మరి కాంగ్రెస్ గెలిచిన 8 సీట్ల మాట ఏంటని అడుగుతున్న రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఆంతర్యం ఏంటి? మహేష్ పేల్చిన బాంబు బీజేపీని ఇరకాటంలో పెడుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతోటి బీజేపీ నేత గంగపురం వెంకటరెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంతో మరొకరు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? ఒక రకంగా చూడాలి అంటే ఏం జరుగుతుంది? గత 15 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్ చోరీ కానీ దొంగ ఓట్లు కానీ ఎందుకు జరుగుతుంది? ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? మీరెందుకు ఎలక్షన్ కమిషన్ కానీ మీరు కానీ ఎందుకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు? ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డితో సహా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతుందో, నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కరీంనగర్ జిల్లాలో చెప్పినటువంటి ఒక మాట ఇవాళ చర్చకు పెట్టినటువంటి విషయం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఏమైనా కొద్దిగానన్నా సమాజంలో ప్రజల్లో విలువ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే అది మైనస్లోకి వచ్చింది, జీరో కూడా కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాహుల్ గాంధీ గారేమో ఒక వైపున తిరుగుతున్నాడు బీహార్లో వేగంగా ఓటమి వైపు ప్రయాణం చేసేటువంటి జాతీయ రహదారిలో మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. వేగంగా ఓటమి వైపు పరిగెత్తేటువంటి రహదారిలో, జాతీయ రహదారిలో అనేక రహదారుల్లో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అర్థం పర్థం లేకుండా, అవివేకంగా, అర్థరహితంగా, సరి అయినటువంటి ఎలక్ట్రల్ సిస్టమ్ మీద అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడిందే తప్పని ఒక వైపున మనం విమర్శిస్తుంటే, మళ్ళీ ఇతను ఎన్నికలు అయిపోయి సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు, వాళ్ళు 8 సీట్లు గెలిచినాం, మేము 8 సీట్లు గెలిచినాం. మరి చెప్పాలి కదా, సంవత్సరం నుంచి మేము దొంగ ఓట్లతో గెలిచినాము బీజేపీ, మేము మాత్రం మంచి ఓట్లతో గెలిచినాము. మరి మీ ఓట్ల లెక్కేంది? దొంగ ఓట్లతో ఎన్నికలు సరి అయిన పద్ధతిలో ఇక్కడ మీరే కదా అధికారంలో ఉన్నది. లోకసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఏం జరిగింది? ఓట్ల రివిజన్ కూడా వాళ్ళ పీరియడ్లో జరిగింది. ఎన్నడూ మాట్లాడిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన డిపాజిట్లు ఏమన్నా రాగలిగేటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఉంటే ఇవాళ అవి కూడా సున్నాకు వస్తున్నది, ఇంకా వస్తాయి. వాళ్ళు మాట్లాడుతూ పోతూనే ఉండి. ఎందుకంటే మీకు తెలుసు, పాపిరెడ్డి గారు కూడా ఉన్నారు లైవ్ లో, 65 లక్షల ఓట్లు గల్లంత అయినవి బీహార్లోనే గగ్గోలు పెట్టినారు. అక్కడ బెంగళూరులో ఏదో జరిగిపోయింది అన్నాడు. బెంగళూరులో జరిగింది ఏదో 4-5 కేసులు పట్టుకున్నారు. అనేక మంది ఉద్యోగాలు అన్ని రాష్ట్రాలలో వాళ్ళకి ఓటు ఉంది అని అన్నారు. చాలా రాష్ట్రాల పర చాలా మంది మారుతుంటారు. వాటిని పట్టుకొని చేస్తే ప్రూఫ్ చేయలేకపోయిండు. ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి మాకన్నారు, ప్రూఫ్ చేయలేకపోయిండు. కొన్ని పేర్లు చెప్పినాడు. తప్పుడు సమాచారం రాహుల్ గాంధీ గారు చెప్పింది, అఫిడవిట్ ఇవ్వమన్నారు. నేనేమంటున్నా అంటే, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశాల్లో, రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సేకరించి ఓటు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. చాలా గొప్ప బాధ్యత నిర్వహిస్తుంది అది. ఈ దేశంలో ప్రభుత్వం ఏది అనేటువంటి దానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, మీకు అందరికీ తెలిసినటువంటిది. అటువంటి